జర్నలిస్ట్ అడ్డకు స్వాగతం. నమస్కారం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, సంవత్సరంలో మోడీ ప్రభుత్వం కూడా కూలిపోతుందంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఎందుకు అలా వ్యాఖ్యానించారు, ఆ వ్యాఖ్యల వెనక ఉన్న అర్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారి నుండి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, మరో సంవత్సరంలో మోదీ కూడా కుప్పకూలిపోయి ప్రభుత్వం కూలిపోతుందంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ గురించి, పరిస్థితి గురించి బాగా తెలిసి ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు గమనించి ఆయన ఇలా మాట్లాడటం దేశ ప్రజెస్ట్ని దిగజార్చేలా ఉన్నాయని వ్యాఖ్యలు అనిపిస్తా ఉన్నాయి. మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? మీరు అన్నది 100% కరెక్ట్ కదండి. ఒక ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ఇలాంటి సంక్షోభం ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి? ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి ఆయన. మీరు కంగారు పడకండి, ఇది టెంపరీ, పశ్చిమాసియా దేశాల్లో ఇంత ఉద్రిక్తతలు ఉన్నాయి, అయినా కూడా మనకి మాత్రం దొరుకుతోంది, పెట్రోల్ డీజిల్ దొరుకుతున్నాయి, మనకి ఆహార పదార్థాలు కొరత లేకుండా ఉన్నాయి, ఇవన్నీ కూడా టెంపరీగా ఈ రేట్లు పెరగటం అనేది చెప్తారా? నువ్వు ఎక్కడో బయట దేశం వాడిలాగా మాట్లాడతావా? అసలు భారతదేశానికి చెందిన వాడివా, లేకపోతే నువ్వు ఏ బ్రిటన్కో లేకపోతే ఇంకే దేశానికో చెందినవాడివా? ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు మీరు కనుక గమనించారంటే సార్, అసలు ఏంటి ఇంత బాధ్యత రాహిత్యంగానా? బాధ్యత రాహిత్యం కనబడుతుంది కదా. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతగా ఉండి నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదు కదా. ఒక ఎంపీవి, నువ్వు ఎందుకు పార్టీ బాధ్యతలు తీసుకోవు కదా? తీసుకుని నువ్వు పార్టీని బలోపేతం చేస్తావా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీ పార్టీ ఓడిపోయేలా చేసుకుంటావా ఇలాంటి వ్యాఖ్యలతోటి? ఇవాళ మోదీని తిడితే నీకు ఓట్లు రాలవు, వచ్చే 4 ఓట్లు వెనక్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీరు చూసుకుంటే కనుకైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఈయన మాట్లాడాడు. తీవ్ర స్థాయిలో ఈయన ఏమంటున్నాడు, విమర్శలు, దేశంలో త్వరలో భారీ ఆర్థిక సంక్షోభం రాబోతోంది, మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చుతాయి ఆయన ఆరోపించారు. అంతేకాకుండా వచ్చే ఏడాదిలోగా మోదీ ప్రభుత్వం కూలిపోతుందని, ఆయన ప్రధాన పదవికి రాజీనామా చేయక తప్పదని జోస్యం చెప్పాడు. అయితే దీనికి సంబంధించి ఇంకా ముఖ్యమైన వివరాలు మనం చూసుకుంటే, ఆర్థిక సంక్షోభ హెచ్చరిక ఏ రకంగా ఉందంటే, దేశంలో ప్రజలందరూ భారీ ఆర్థిక తుఫాన్ను, సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని, దీనికి కారణం మోదీ నిర్ణయాలే. తర్వాత మోదీ ప్రభుత్వంపై జోస్యం, ఆర్థిక అసంతృప్తి కారణంగా మోదీ ప్రభుత్వం ఏడాది కన్నా ఎక్కువ కాలం కొనసాగదు, ఏడాదిలోపే ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయడం ఖాయంట. అంటే ఆయన రాజీనామా చేస్తే ఈయన పదవి చేపట్టే అవకాశం ఏమో ఆయన తెలియాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైన పని ఏం చేశాడంటే, ముస్లింలకు మద్దతుట, మైనారిటీల పట్ల భయపడాల్సిన అవసరం లేదని, ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ తమ నేతలు అండగా నిలవాలని పిలిపించారు. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏముందండి ముస్లింలకి? ఒక రకంగా దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లింలు అనుభవించినంత అన్ని బాధలు, అన్ని దాడులు ఎప్పుడు జరిగి ఉండవు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంఘటన ఎక్కడ మనం చూడలా, కనపడలా. అసలు ఇంకా వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఆ వార్త కూడా మనకి ఎక్కడ కనపడలా. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ముస్లింలను రెచ్చగొట్టి ముస్లింలకు ఏదో జరగరాని జరిగిపోయినట్టు ఆయన మాట్లాడటం అవివేకం కాదంటారా? అవివేకం ఒకటే కాదండి, ఇది అంతర్జాతీయంగా మన ఇంకా చాలా తక్కువ చేయడం. ఇప్పుడు ఇక్కడ ఏదో మైనార్టీలకు ఏదో అయిపోతుందని అగ్రరాజ్యాలు అనుకునేలాగా. మీకు అర్థమైందా? అంటే నువ్వు ఒక భారతదేశంలో ఉంటూ, భారతదేశం తిండి తింటూ, నీ జీవితంలో నువ్వు ఒక రోజు కూడా కష్టపడి ₹1 సంపాదించుకోకుండా, తాత, తండ్రి, నానమ్మ, ఇంతమంది పేర్లు చెప్పుకొని హ్యాపీగా బతికేస్తూ, అడుగడుగున నీరాజనాలు అందుకుంటూ, జేబులోంచి పైసా ఎప్పుడైనా వీళ్ళు ఎవరైనా తీసారా? ఇవన్నీ చేయకుండా అప్పనంగా తింటూ భారతదేశాన్ని తిట్టేలాగా చేయటం. అంటే భారతదేశంలో పరిస్థితులు బాగలేవు, భారతదేశంలో మైనార్టీలు సంక్షోభంలో ఉన్నారు, మైనార్టీలకి ఇక్కడ భద్రత లేదు అని ఇండైరెక్ట్ గా ప్రపంచ దేశాలకు చెప్పటం అన్నమాట. ఇంతకంటే నీచం ఇంకేదైనా ఉంటుందా? పైగా అమిత్ షాని, మోదీని మొన్న దేశద్రోహులని అభివర్ణించాడు. ఎంత తప్పండి అసలు. నువ్వు ఆలోచించుకో ఒకసారి. రాహుల్ గాంధీ అంటున్నారు అందరూ. అంటే ఢిల్లీలో ప్యాలెస్ లో కూర్చుని అప్పుడప్పుడు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవడం లోపలికి. మళ్ళీ క్షేత్రస్థాయిలో తిరిగే పని లేదు అసలు. సార్ అలాంటి పనులు చెయ్యం. ఇటు జగన్మోహన్ రెడ్డి చేయడు, అటు రాహుల్ గాంధీ చేయడు. వీళ్ళందరికీ వారసత్వంగా వచ్చిన సంపదలు ఉన్నాయి సార్, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇవాళ దేశంలో ఆర్థిక సంక్షోభం వస్తుంది అనుకున్నప్పుడు ప్రతిపక్ష నేతగా మీరేం చేయాలి? సలహాలు ఇవ్వాలిగా, ప్రభుత్వం సలహాలు ఇవ్వాలిగా. అయ్యో ఇలా రాబోతోందండి, లెట్ us హ్యావ్ ఏ మీటింగ్, అందరం కూర్చొని చర్చిద్దాము, ఈ సంక్షోభాన్ని ఎలా నివారించాలి, దీనికి మనం ఎలాంటి త్యాగాలు చేయాలి, ఎలాంటి పొదుపు చర్యలు చేపట్టాలి, ఎప్పుడైనా చెప్పావా? ఏదో నువ్వు ప్రియాంక గాంధీ కాన్వాయ్ని వదిలేసి కార్లో ఆవిడ డ్రైవ్ చేసుకుంటుంటే మీరు వెళ్ళిపోవటం అనేది పోజులు ఇవ్వడానికి, ఫోటోలకి, వీడియోలకి బాగుంది. అది కానీ తర్వాత ఏం చేశారు మీరు? అసలు సంక్షోభం ఎందుకు తలెత్తింది? దేశంలో
ఇరాన్ ఇజ్రాయెల్ గొడవలు, అమెరికా చొరబడటం, దాని మూలంగా సంక్షేమం మొదలయ్యింది. ఆర్థికంగా కూడా అదే మనకి ఇబ్బంది ప్రస్తుతం, ఆయిల్ రేట్లు పెరగటం మూలంగా కదా. దాని గురించి మాట్లాడకుండా ఇక్కడేదో మోదీ వల్లే ఆర్థిక సంక్షోభం వచ్చిందని మాట్లాడటం, ఆయన పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఏ ప్రయత్నం చేస్తున్నాడో ఆయన ఆలోచించుకోవాలి. ఇంకేం పార్టీ సార్, కాంగ్రెస్ ఇంకా 4 స్టేట్స్ లో ఉన్నట్టుంది. అది కూడా ఇంకా రాకపోతే అప్పుడు హ్యాపీగా ఆ 4 కూడా అత్యవసర మార్కులతోనే ఉందిగా. మార్కులతో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇంకా హ్యాపీగా ఆయన పడుకుంటాడు తడిగుడ్డేసి. అంటే నిజంగా పార్టీ నిలబెట్టుకోవాలని ఆయనకు ఆ ఉద్దేశం ఉంటే వృద్ధుడు ఖర్గేని పక్కన పెట్టి ఈయన తిరిగేవాడు దేశం అంతా. ఖచ్చితంగా అసలు ఆయనకి అది లేదండి. వీళ్ళందరికీ కూడా కష్టపడడం అనేది నేర్పించలేదు సార్, అది బాడీకి అలవాటు చేయలే. హ్యాపీగా పేర్లు చెప్పుకుంటారు, బతికేస్తారు. మనం కూడా మూర్ఖులం సార్ ఒక రకంగా. మనం వాళ్ళని ఏదో ఇంటి పేరు చెప్పుకొని బతుకుతారు చూడండి. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే ప్రయత్నం చేస్తే ఎన్ని దశాబ్దాలు భరిస్తారు ప్రజలు. అదే మరి మనలో కదలిక రావాలి. ఇంకా కొద్దిగా కదలిక వచ్చింది కాబట్టి బీజేపీకి ఇచ్చారు. అది పూర్తిగా బీజేపీకి వెళ్ళింది అనుకోండి దేశం మొత్తం, అప్పుడు కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతే దరిద్రం వదులుతుంది. ఈ సంక్షోభ సమయంలో ఇన్ని గొడవల్లో ఎన్డీఏ ఉండబట్టి మోదీ ప్రధానమంత్రి కాబట్టి దేశం ఇలాగానే ఉంది. అదే కాంగ్రెస్ అధికారంలో నుండి ఏ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే పరిస్థితి ఎలా ఉండేది అంటారు? ఎలా ఉండడం అండి, మనందరం ఏం చేయాలో తోచక దిక్కు తోచక ఉండేవాళ్ళం మనం. ఎందుకంటే ఈ దేశాన్ని వదలలేము, ఈ రాష్ట్రాన్ని వదలలేము, మనకి తిండి ఉండదు, తిప్పలు ఉండదు, ఏమి ఉండవు. ఏమన్నా అంటే ఆయన అక్కడ కూర్చుని మనకి ఉపన్యాసాలు ఇచ్చేవాడు కదా, లేకపోతే ప్రవచనాలు చెప్పేవాడు. అందుకని దేవుడు మంచి చేస్తాడండి. అందుకే మనకి ఇవాళ ఏమంటారు, మోదీ లాంటి వాళ్ళు ప్రధానమంత్రులుగా ఉన్నారు. అవును, మొన్న రాహుల్ గాంధీ అమ్మమ్మ గారు ఊరు అనుకుంటే ఇటలీ, అక్కడికి వెళ్ళాడు ప్రధానమంత్రి మోదీ గారు. అక్కడ ఎలా రిసీవ్ చేసుకున్నారో ఆ దేశ ప్రధాని, ఇటలీ ప్రధాని ఆయనతో ఎలా సమయం గడిపారో, ఎన్ని సంబంధాలు పంచుకున్నారో, దేశ సంబంధాలు అన్ని చూసాం మనం. అవన్నీ చూసినాక రాహుల్ గాంధీ కూడా కనుగుట్టిందంటారా? ఉండొచ్చు. ఇదేంటి మన సొంత ఊర్లో ఈయనకి ఇంత మర్యాద ఏంటని. ఇక్కడ వ్యక్తిని బట్టి కాదు, వాళ్ళు చేసే పనులను బట్టి రెస్పెక్ట్ అనేది ఉంటుంది. భారతదేశాన్ని ఆయన ఏ స్థితికి తీసుకెళ్తున్నారో, ఎంత అత్యున్నత స్థితికి తీసుకెళ్లారు ఆయన, ఇవన్నీ చూసాకే ఇలా జరగడం అనేది జరుగుతుందండి. అంటే రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. కాబట్టి మీరు అన్నట్టుగా ఇప్పుడు రాహుల్ గాంధీ వెళ్ళి అక్కడ ఎవడు పట్టించుకుంటాడు కదా, ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు ఇటలీలో ఇప్పుడు సోనియా గాంధీ అంతకుముందు వాళ్ళకి ఏమైనా ఉందా? రాహుల్ గాంధీ వల్ల, ఇందిరాగాంధీ కోడలు అవటం వల్ల కదా అక్కడ కూడా తెలిసింది అందరికి. తెలుస్తుంది వాళ్ళు అక్కడ సంపదలు సృష్టించుకున్నారో ఏం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి ఏమీ లేని వాళ్ళు ఈరోజు ఒక ఆవదం చెట్లు అయ్యారు అక్కడ. ఇక్కడ మోదీ అనే వ్యక్తి ఇవాళ అక్కడ గుర్తింపు పొందారంటే ఆయన ఆవదం చెట్టు కాదు, మహావృక్షం అని అక్కడ వాళ్ళకి అర్థమైంది. అది దేశం ఆర్థిక సంక్షోభంలో కూలిపోయిందని రాహుల్ గాంధీ అంటున్నాడు. కాదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ 23 మాసాలు 24 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా ఆర్థిక సంక్షోభం వచ్చింది ఎక్కడండి? ఎట్టా అనుకుంటున్నాడు ఆయన? ఏ రకంగా అనుకుంటున్నాడు? ఒక రాష్ట్రంలో 24 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినప్పుడు దేశం అంతా ఎన్ని లక్షల కోట్లు వచ్చి ఉంటాయి? అంటే ఆయన పిజ్జాలైనా దొరకలేదండి. పిజ్జా అంటారా? పిజ్జా ప్రేమికుడు ఆయన? నాకు తెలియదు, నేను ఊరికే జోక్గా అంటున్నా. అంటే నాకు ఎక్కువ తినడానికి అవకాశం దొరకలేదు అనుకున్నాడా, లేదు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనుకున్నా, నాకైతే అర్థం కాలేదు. ఆయనకి అంటే అవగాహన రాహిత్యం అండి, అంతే. ఇప్పుడు మనిషికి ఒకటండి, నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక రాహుల్ గాంధీ అనే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ అపోజిషన్ అన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు అంటే వీళ్ళని పరిపాలన చేయనివ్వకుండా ఎవరైతే అధికారంలో ఉంటారో ఎంతసేపు నెగిటివ్ మాట్లాడడం తప్ప ఇదొక్కటే నేర్చుకున్నారండి. ఆఫ్ లేట్ మనం చూస్తున్నది ఏంటంటే, ఈవెన్ వామపక్ష ధోరణి కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ప్రతివాడు కూడా నెగిటివ్ మాట్లాడడమే తెల్లారు లేచి. నెగిటివ్ అంటే మేడం, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో నెగిటివ్ని తీసుకుని ప్రచారం చేసి ప్రజలకు మేలు చేస్తే పర్వాలా, అది లేదు. మళ్ళీ ఎప్పుడు కుప్పకూలిపోతుంది, మనం ఎప్పుడు అధికారంలోకి వస్తామనే దృష్టి తప్ప, ప్రజలకు ఏదో చెయ్యాలి, వీళ్ళు ఏదో చెయ్యాలనుకుంటున్నారు, మన వంతు సాయం చేద్దామనో, లేదు ఒక మంచి మాట మాట్లాడదామనో ఉండదండి. వ్యక్తిగత దూషణలు, తర్వాత నెగిటివ్ స్ప్రెడింగు, తర్వాత ప్రతిదాన్ని కూడా మనం కించపరిచేలాగా, ఎట్ ద సేమ్ టైం మనని తీసుకెళ్ళి మన అంతర్జాతీయంగా కూడా ఏ రకంగా మనని కించపరచాలి, ఈ ధోరణే బాగా ప్రబలిపోయిందండి. అంటే మనుషుల్లో అసహనం అనేది పెరిగిపోయి, అంటే ఒక గౌరవం అనేది లేదు, ఒక సీనియర్ అనే ఒక రెస్పెక్ట్ లేదు, నోటికి ఎంత వస్తే అంత అనేయడం, అదేదో గొప్ప అనుకోవడం, దాన్ని మళ్ళీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక వాళ్ళకుండే ఆ భజన పరులు దాన్ని చాలా గొప్పగా చిత్రీకరించటం, ఇదే నడుస్తుంది సార్. ఈ ధోరణి నిజంగా చాలా బాగాలేదు. ఇది ఎప్పటి నుంచి అనేది అర్థం కావట్లేదు, కానీ ఆఫ్ లేట్ అయితే
ఇది చాలా తీవ్రతరం అయితే అయ్యింది. దేశ రాజకీయాల పట్ల, దేశ ఆర్థిక పట్ల అవగాహన లేని పిజ్జా ప్రేమికుడు రాహుల్ గాంధీ అలా మాట్లాడటం అవగాహన రాజ్యం అంటూ విశ్లేషించిన దుర్గా వడ్లమణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.